తేడా చెప్తున్నా ఆయన ఒక ఎలక్షన్లో 1,00,000 రూపాయలు, ఒక ఎలక్షన్లో 1,00,000 రూపాయలు రుణమాఫీ అని 2 ఎలక్షన్లలో రైతులకు మాట ఇచ్చాడు. అక్కడున్న అప్పుడు కేసీఆర్కి ఇప్పుడు సీఎం రేవంత్ రెడ్డికి ఉన్న తేడా ఏదో మీకు చెప్తున్నా. ఆయన సీఎం రేవంత్ రెడ్డి గారు ఒక సంవత్సరం లోపల 22,000 కోట్లు సంవత్సరం లోపల మాఫీ చేసిండు. కేసీఆర్ గారు 10 సంవత్సరాలలో ఆయన రుణమాఫీ చేసిండు. ఎంత? 20,000 కోట్లు. 10 సంవత్సరాలు 20,000 కోట్ల రుణమాఫీ. శభాషా. ఒకటే సంవత్సరంలో 22,000 కోట్లు మాఫీ చేయడం శభాష. ఎవరు ఇందులో? మళ్ళీ చెప్తున్నాను, కాంగ్రెస్ గవర్నమెంట్ సీఎం రేవంత్ రెడ్డి గారు అయిన వెంటనే సంవత్సరం కాలం లోపలనే ఒకే కిస్తీలో ఒక సంవత్సరం లోపే మాకింకా అంటే 5 ఏళ్ళు తెలంగాణ ప్రజలు 5 సంవత్సరాలు అవకాశం ఇచ్చారు. మేము 5 ఏళ్ళు లాగలే. కాంగ్రెస్ గవర్నమెంట్ 5 ఏళ్ళు లాగలే. సీఎం రేవంత్ రెడ్డి గారు 5 ఏళ్ళు లాగలే. 1 ఇయర్ లోపల ఆయన సంవత్సరం లోపలే 22,000 కోట్లు ఒకటే కిస్తీలో మాఫీ చేసిండు. కానీ 2 ఎలక్షన్ల వాగ్దానం చేసిన రైతులకు మీరు 10 సంవత్సరాలు అంటే 10 ఏళ్లలో 20,000 కోట్లు ఎక్కడ? ఒక సంవత్సరంలో 22,000 కోట్లు ఎక్కడ? మళ్ళీ చెప్తున్నా, సంవత్సరంలో 22,000 కోట్లు మాఫీ చేసిన కాంగ్రెస్ గవర్నమెంట్ సీఎం రేవంత్ రెడ్డి గొప్పోడా? తెలంగాణ రైతులకు మాటిచ్చి 10 సంవత్సరాల్లో 20,000 మాఫీ చేసిన కేసీఆర్ గొప్పోడా? అక్కడ 10 ఏళ్ళు బీఆర్ఎస్ గవర్నమెంట్, ఇక్కడ సంవత్సరము కాంగ్రెస్ గవర్నమెంట్. ఈ మాట చెప్పాలని ఈరోజు నేను మీడియా ముందుకు రావడం జరిగింది. ఈ విషయాన్ని తెలంగాణ రైతులు గమనించాలని నేను మనవి చేస్తున్నాను. కేసీఆర్ 10 ఏళ్ళు, సీఎం రేవంత్ రెడ్డి గారు 1 ఇయర్. ఇక్కడ 22,000 కోట్లు, అక్కడ 20,000 కోట్లు. 10 ఏళ్ళు ఎక్కడ? 1 ఇయర్ ఎక్కడ? అంటే కేసీఆర్ సభలో దాన్ని రాంగ్ సిగ్నల్ ఇచ్చే ప్రక్రియలోనే ఆయన స్పీచ్ ఇవ్వడం జరిగింది. ఇది నిజమే కదా, నేను చెప్పిన దాంట్లో కల్పితాలు లేవు కదా, ఇది తెలంగాణ రైతులు గమనించాలని మీడియా ద్వారా యావత్ తెలంగాణ సమాజాన్ని ఆలోచన చేయండి అని నేను కోరుతున్నాను. ఈరోజు బియ్యం మీద 500 రూపాయలు ఏదైతే బోనస్ ఇస్తున్నామో దాని మీద చాలా హ్యాపీగా ఉన్నారు రైతులు. ఎందుకు? ఇప్పుడు సపోజ్ 1 ఎకరాకు ఒక 30 సంచులు అయినాయి అనుకోండి, సంచికి 500 వేసుకున్నా 15,000. 5 ఎకరాల్లో వేసుకుంటే 30,000. 5 ఎకరాల్లో వేసుకుంటే 70,000. అంటే మీరు ఆలోచన చేయాలి. రైతులు కూడా, తెలంగాణ ప్రజలు, యావత్ తెలంగాణ సమాజం ఆలోచన చేయండి. వరి వేసుకున్న వాళ్లకు బియ్యం మీద ఎక్స్ట్రా 500 రూపాయలు ఏదైతే ఆ రోజు రాహుల్ గాంధీ గారు చెప్పారో, ఈరోజు సీఎం రేవంత్ రెడ్డి గారు అమలు చేస్తున్నారో, అటు రెవెన్యూ మినిస్టర్ పొంగులేటి గారు కానివ్వండి, లేదా ఇటు ఉత్తమ్ కుమార్ రెడ్డి సివిల్ సప్లై కానివ్వండి, ఈ రోజున సన్న బియ్యంతో ఈరోజు సీఎం రేవంత్ రెడ్డి గారిని, ఉత్తమ్ కుమార్ రెడ్డి గారిని శభాష్ అంటున్నారు ప్రజలు. ఎందుకు?
సన్న బియ్యం అన్నమాట ప్రకారం ఇస్తున్నారు కాబట్టి చాలా సంతోషాన్ని వ్యక్తపరుస్తుంది.